ప్రస్తుతం స్క్రీన్ మీద ఒక వీడియో మనం చూస్తున్నాము. అది రవిశంకర్ గారు ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న మూవీ, తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఆయన డైరెక్ట్ చేస్తున్న సుబ్రహ్మణ్య మూవీకి సంబంధించిన మేకింగ్ విజువల్స్. సో ఆ విజువల్స్లో మీరు చక్కగా డాన్స్ చేస్తూ జల్లాకిగా, అంటే అక్కడ ఏ మూమెంట్ ఇవ్వాలన్నది కూడా మీరే చెప్తున్నారన్నది దాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఏంటండి సుబ్రహ్మణ్య గురించి చెప్పండి. సుబ్రహ్మణ్య అది మనం బైలింగ్వల్ తెలుగు కన్నడ 2 లాంగ్వేజ్లో చేస్తున్నాం, ప్లస్ ఆల్ ఇండియా లాంగ్వేజెస్ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళము, భోజ్పూరి, ఆల్ లాంగ్వేజెస్ వీఆర్ డూయింగ్. అండ్ ఒక పాన్ ఇండియా మూవీ. నాకు లక్కీగా మా ప్రొడ్యూసర్స్ తిరుమల రెడ్డి గారు, అనిల్ కడియాల గారు, వాళ్ళిద్దరూ వెనకాల పెద్ద సపోర్ట్గా ఉండి, మన ప్రవీణ గారు వాళ్ళు వెనకాల సపోర్ట్గా ఉండి నా మీద, నా కొడుకు మీద మంచి ఆ నమ్మకం, ప్లస్ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్ గో హెడ్ మీరు చెయ్యండి అని భుజం తట్టి వాళ్ళు ఉన్నారు. అలాగే నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు రవి బస్రూర్ అని, కేజీఎఫ్, సలారు, ఆయన చాలా బిజీ. ఆయన మాకు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం చాలా చాలా బాగా చేశారు ఆయన. నిన్నే మా టీజరు సైమాలో దుబాయ్లో రిలీజ్ చేశాము. నిన్న మన అన్ని ఛానల్స్లో సోషల్ మీడియాలో నిన్న రిలీజ్ అయింది టీజర్. మంచి స్పందన వచ్చింది, అందరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇంకా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ. ఐ డిడ్ంట్ గెట్ టు వాచ్ ఇట్, బట్ ఏం జానరాలో తీస్తున్నారు ఈ మూవీ? ఏ జానరాలో తీస్తున్నారు? ఇది ఒక అంటే నా కొడుకే హీరో దీంట్లో, అద్వే ఇంట్రడక్షన్ కాబట్టి ఒక హీరోకి కావాల్సిన ఒక ఆల్ ద కమర్షియాలిటీస్తో పాటు రెగ్యులర్ కథ కాకుండా ఈ కథ వెనకాల ఒక పెద్ద ఒక మిస్టరీ, ఒక మిత్తు, ఒక గాడ్లీ ఈవెంట్స్, ఇలాంటివన్నీ కలిగిన ఒక మిస్టీరికల్ మూవీ. ఇది మిస్టీరియస్ మూవీ, చాలా బరువు, చాలా ఎక్కువ. ప్లస్ గ్రాఫిక్స్ మేజర్ పార్టు, అంటే చాలా హై లెవెల్ గ్రాఫిక్స్, ప్లస్ డిఐఈ డిజిటల్ అంతా మొత్తం రెడ్ చిల్లీస్ వాళ్ళు, షారుఖ్ ఖాన్ వాళ్ళ కంపెనీ రెడ్ చిల్లీస్ ఉంది కదా బాంబే, వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనకి విఎఫ్ఎక్స్ నిఖిల్ కొడూరు అని వెరీ గుడ్ యంగ్ మ్యాన్, చాలా ఎంతుతో ఉంటాడు అతను, చాలా బాగా చేశారు. ఈరోజు మా టీజర్ గురించి మాట్లాడుతున్నారంటే గ్రాఫిక్స్ గురించి పెద్ద హైలైట్గా మాట్లాడుతున్నారు. సో ద క్రెడిట్ నిఖిల్కి చెందుతుంది. అండ్ కొడుకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో పిక్చరు, అండ్ ఆడియన్స్ జనం ఎక్స్పెక్ట్ చేసే అన్నీ ఉంటాయి, ప్లస్ విత్ ద స్ట్రాంగ్ స్టోరీ లైన్. మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్. మామూలుగా ఒక లవ్ స్టోరీని తీసుకోకుండా ఇంకొంచెం లార్జర్ ఒక కథ తీసుకున్నాం. కొంచెం సోషో ఫ్యాంటసీ మిక్స్ అయ్యి వీటన్నిటి పెట్టుకొని ఒక కొంచెం భారీ బడ్జెట్తోనే జరుగుతోంది. యాక్చువల్లీ సోషో ఫ్యాంటసీ చాలా సక్సెస్ఫుల్ జానరా ఇప్పుడు ప్రస్తుతం. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హనుమాన్ తీసుకోండి, కాంతారా తీసుకోండి, అలాగే మొన్న విరూపాక్ష, విశ్వంబర, ఇప్పుడు అన్నయ్య చేస్తున్న విశ్వంబర, వెనకాల ఒక చిన్న, ఇప్పుడు మగధీర నార్మల్ లవ్ స్టోరీ, కానీ ఫస్ట్ హాఫ్ అలా వెళ్తుండగా సెకండ్ హాఫ్లో ఓపెన్ చేస్తే ఇంకొక ప్రపంచాన్ని, ఇంకొక లోకాన్ని మన రాజమౌళి గారు చూపించారు. అలాగే ఒక చిన్న ప్రయత్నం, ఇంకొక అంటే ఓన్లీ ఒక లవ్ స్టోరీ కాకుండా వెనకాల దానికి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాఫిక్స్తో పాటు మంచి యాక్షన్, మంచి సాంగ్స్. దాని తర్వాత రూబల్ షెకావత్ అని మిస్ ఇండియా రన్నర్స్ అప్ 2023 అమ్మాయి, షీఈ్ ఫ్రమ్ ఢిల్లీ, బాంబే, నో షీఈ్ ఫ్రమ్ ఢిల్లీ, చాలా బాగా చేస్తోంది ఆ అమ్మాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ జానరా ఇది, ఎందుకంటే ఈ కాలం యూత్ కూడా ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్ని బాగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు కూడా. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో ఏంటి అద్వై రియాక్షన్ ఏంటి ఆఫ్టర్? చాలా హ్యాపీ పాపం. తను కూడా ఒక 2-3 ఇయర్స్గా అనుకున్నాం. తను యాక్చువల్గా న్యూయార్క్లో లీ స్ట్రాస్బర్గ్ అని మెథడ్ యాక్టింగ్ స్కూల్ ఉంది, వరల్డ్ నంబర్ 1 స్కూల్ అది. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకొని, మీరందరూ ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం పెట్టుకుని అయినా కూడా దగ్గర నుంచి అది నిజమే, అందరినీ డిస్రెస్పెక్ట్ చేయడం అండి. వాళ్ళు ఎందుకు పంపించారు అంటే ఇప్పుడున్న కుర్రాలు కదా. సో తను కొంచెం నేను కొంచెం టెక్నికలీ అన్ని సౌండ్గా సాలిడ్గా తెలుసుకొని వస్తే బెటరు. ఏదో మీరున్నారు కదా, తాత ఉండేవారు, పెదనాన్న, బాబాయ్, నువ్వు, ఇప్పుడు అన్నయ్య, ఆది, వాడికి వీళ్ళందరూ ఉండడం వల్ల నేను ఏదైనా నేర్చుకొని వస్తాను. ఏదో మీరు అందరూ ఉన్నారు కాబట్టి నన్ను తోసేశారు అన్నట్టు కాకుండా, లెట్ మీ ట్రైన్ మై సెల్ఫ్ అని అక్కడికి వెళ్ళి సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, అక్కడ స్టేజ్ మీద ప్లేస్ అన్నీ చేశాడు. అవన్నీ చేసిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో కూడా ఒక 2 ఇయర్స్ కోర్స్ చేశాడు. మొత్తం 4 ఇయర్స్ చేసి కరోనా టైంకి వచ్చాడు. అప్పటి నుంచి వెయిటింగే.
సో latest అక్కడ నుంచి techniques అన్నీ కూడా అనుకొని కొంచెం ఇవన్నీ సెట్ అయ్యి నార్మల్సీకి వచ్చిన తర్వాత ఒక 1 year 1.5 years స్క్రిప్ట్ మీద కూర్చొని ఇప్పుడు రెడీ చేసి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. 4 షెడ్యూల్ అయ్యాయి, ఇంకొక 2-3 షెడ్యూల్ చేస్తే అయిపోతుంది. వెరీ నైస్. మరి ఏంటి అంటే ఆదిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సాయి కుమార్ గారు ఎంత మెంటలీ స్ట్రగుల్ అయి ఉంటారు అంటే మనసులో బయటికి లోపల ఉంటుంది కదండి. సో అలాగా మీరు ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నారు. చాలా ఫేజ్ లో ఉన్నాను. ప్లస్ నాకు ఇప్పుడు యాడెడ్ రెస్పాన్సిబిలిటీ డైరెక్షన్ అనేది నా భుజాల మీద వేసుకున్నాను. సో డైరెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఐ థాట్ ఇట్స్ యువర్ ఫస్ట్ వన్ బట్ సెకండ్. అంటే 20 ఏళ్ల క్రితం మాలాశ్రీ తోటి కన్నడలో దుర్గి అని తీశాను. అది అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత ఇంకా వేషాలు వచ్చాయి, అంతలోపల కన్నడలో మంచి వేషాలు వచ్చి అక్కడ మంచి ఒక విలన్ గా ఒక స్టార్డమ్ వచ్చింది. సో కన్నడలోనే అక్కడ వేషాలు వేయడం, ఇంకా డైరెక్షన్ అలా బ్యాక్ వెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ కొడుకు కోసం ఏం చేయాలి వీడిని ఇలా చూపించాలి అలా చూపించాలని ఉంటుంది కదా మనకి. సో ఫైనల్గా నేనే ఒక కథ అలా ఇలా అనుకొని మా ప్రొడ్యూసర్స్ చెప్పడం, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం, అండ్ వాళ్ళు ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నా తిరుమల గారికిను మా అనిల్ గారికి ఇమ్మీడియట్గా ఇద్దరు ఎస్ ప్రొసీడ్ యూ డూ వీఆర్ బిహైండ్ యూ అన్నారు. అంతే, అలాగే జరుగుతోంది, బాగా వస్తుంది. హోప్ఫుల్లీ గణేశుడి ఆశీర్వాదం ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నాకు ఉండాలి.